రేపల్లెట్టు బీబీనగర్ దిగి ఆటో ఎక్కి స్వర్ణగిరి దేవాలయం ముందు దిగాము. అందరం కలిసి లోపలికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. ఐడీల కోసం మా అందరికి ఒక లీడర్ ఉంటుంది కదా, తను మాట్లాడడానికి వెళ్తుంది. అందరూ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మేమందరం కలిసి 25 మంది దాకా సేవకి వెళ్ళాము. వెళ్ళేసరికి సాయంత్రం 4:30-5 అయ్యింది. ఆ టైంకు టీ రెడీ చేసి పెట్టారు. అందరం టీ తీసుకుని అన్నమయ్య కనపడుతున్న ఆ ఎత్తు భవనంలో ముందు వీడియోలో చూపించిన స్వామివారి రథం ఉంటుంది. స్వర్ణగిరి శ్రీ స్వామివారి ఆలయం నందు జరుగు నిత్య కార్యక్రమాలు: సుప్రభాత సేవ, సహస్రనామార్చన, శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం, తిరువీధి ఉత్సవం, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవ మొదలగునవి. శంఖచక్రాలతో స్వామివారు కనిపిస్తున్నారు కదా, ఆ వెనుక భాగమే దేవాలయ ప్రాంగణము. అందరం అయితే అక్కడ కూర్చుని ఆధారాలన్నీ సేకరిస్తున్నాం అన్నమాట. దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు ఇవి. ఆ రోజు శుక్రవారం అవటం వల్ల జనం తక్కువగానే ఉన్నారు. అందరం ఇక్కడ కూర్చున్నాం. లీడర్ అయితే ఐడీలు తీసుకురావడానికి వెళ్ళింది. దర్శనానికి వెళ్ళిన భక్తులు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఆధార్ నంబర్లు, మా పేర్లు, ఫోన్ నంబర్లు లీడర్ అయితే రాసుకుంటుంది. రాసుకున్న తర్వాత పేపర్లు తీసుకెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఐడీలు ఇచ్చారు. ఐడీలు ఇచ్చే ముందు మా చేత 25 మందితో సైన్లు చేయించారు. ఎవరి ఐడీలు వాళ్ళైతే అందరం తీసేసుకున్నాము. తీసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము అన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదము తయారు చేస్తున్నారు. స్వామివారి విగ్రహం అన్నమాట భోజనశాలలో. ఈ భోజనశాలలో స్టాఫ్కి, సేవకులకి, విఐపి దర్శనాలకు వచ్చిన వాళ్ళకి భోజనాలు ఇందులో జరుగుతాయి. టీ తాగేసి అందరము మెట్ల ద్వారా కిందకి దిగేసాము. దిగి రూమ్కి అయితే వెళ్ళాము. మెట్లు దిగి కొంచెం ముందుకెళ్తే అన్నదాన మండపం ఉంది. దాని పక్కన వంట